మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. మై టీవీలో నేను మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు మీరు చేసినటువంటి వీడియో 100% నిజమైంది. ఆయన పుణ్యమాని ఆయన ఏదైతే ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్నటువంటి ప్రజానీకం మధ్యలో ఖచ్చితమైనటువంటి చిచ్చు పెట్టాడు. ఆయన ఆరని మంట రగిల్చాడు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి తొలి వెలుగు రఘు, పక్కా జడ్సన్ గారు కూడా ఈయన మాయలో పడ్డారు. అది అన్నిటికంటే నాకు బాధాకరమైన విషయం. నాకు తెలిసిన వరకు తొలి వెలుగు రఘు కానీ పక్కా జడ్సన్ కానీ అన్యాయాల మీద, అక్రమాల మీద, అవినీతి మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎవరికి భయపడే మనస్తత్వం కాదు వాళ్ళది. కానీ మరి అటువంటి వాళ్ళు కూడా ఎందుకు విచక్షణ కోల్పోయి ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాయలో పడ్డారు? మనం కొన్ని ప్రశ్నలు సూటిగా వేసుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పిన దాని ప్రకారం, అంటే మొట్టమొదటి రోజు ఏదైతే ఈ రావణ కాష్టాన్ని రగిల్చినటువంటి ఆయన వీడియో ఉందో ఆ వీడియోలో ఆయన చెప్పిన దాని ప్రకారం అమిత్ షా, పవన్ కళ్యాణ్ అండ్ మహా అయితే నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి సమాచారాన్ని అమిత్ షా గారు స్వయంగా నాగేశ్వర గారికి అందించారా? నాగేశ్వర్ జీ హమారే బీచ్ మే ఐసే బాతచీత్ హువా, आप उसको फैलाइए करके అమిత్ షా గారు ఏమన్నా నాగేశ్వర గారికి మెసేజ్ అని పంపించారా? లేదా ఆ రోజు ఆ రూమ్ లో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నాగేశ్వర గారికి మెసేజ్ అందించారా? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, వై జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఒకవేళ నిజంగానే అమిత్ షానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో నాగేశ్వర్ గారికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే అనుకుందాం. కొంచెంసేపు ఒక ప్రొఫెసర్గా, ఒక చదువుకున్నవాడిగా, ఒక సంస్కారవంతుడిగా, ఒక వయసులో కూడా పెద్దవాడిగా, తనకి తాను ఒక పెద్ద ఎనలిస్ట్ని, చాలా పెద్ద జర్నలిస్ట్ని చెప్పుకున్నటువంటి నాగేశ్వర్ గారు ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఇటువంటి సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేటప్పుడు, ప్రజల మధ్యలోకి తీసుకెళ్లేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి, ఇలా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఇప్పటికే మాకు చాలా ఆలస్యమైంది, కార్యకర్తల నుంచి, క్యాడర్ నుంచి మాకు ప్రెషర్ వస్తుంది, లేదా ప్రజల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అని ఏదో మొత్తాన్ని చెప్పారనుకుందాం. నిజమే అనుకుందాం. నాగేశ్వర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజం అనుకుందాం. అమిత్ షా గారు కుదరదు, మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా తాత్కాలిక మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అని చెప్పారనే అనుకుందాం. నిజంగానే అనుకుందాం. ఈ సమాచారం అంతా జరిగింది, యథార్థంగా జరిగింది అనుకుందాం. ఇప్పుడు నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళ విశ్లేషణ ఎలా ఉండాలి? ఒక 10th క్లాస్ సప్లిమెంట్లో పాస్ అయినటువంటి నాబోటి గాడికే ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, మరి నాగేశ్వర్ గారు లాంటి ప్రొఫెసర్లకి, మేధావులకి, పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఆలోచన రావాలి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్పడానికి అమిత్ షా ఎవరు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగాల్సింది కోర్టులనా, అమిత్ షానా? ఇది కదా మీ విశ్లేషణ ఉండాల్సినటువంటి క్రమం, ఇది కదా మీ విశ్లేషణ ఉండాల్సినటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ సరైనటువంటి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయలేదు అనుకుందాం కోర్టుకి, సిబిఐ కోర్టుకి. లేదా సిబిఐ సరైనటువంటి కౌంటర్లు వేయట్లేదు ఫ్రమ్ టైం టు టైం. సిబిఐ నిర్లక్ష్యం వల్ల జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు అనుకుందాం కొంచెంసేపు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? డైరెక్ట్గా వెళ్ళి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను ప్రశ్నిస్తాను, నా గొంతుకు ప్రశ్నించడం కోసం మాత్రమే ఉంటుంది అని చెప్పి గొంతు చించుకుని అరిచి ఎలక్షన్స్ అప్పుడు జనం చేత ఓట్లు వేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? వెళ్ళి ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వాలి. ఇంప్లీడ్ అయ్యి ఎందుకు లేట్ అవుతోంది, ఎక్కడ ఆలస్యం జరుగుతుంది, సిబిఐ వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాచారం లేదా, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోరడానికి కూడా మన లాలో ప్రొవిజన్ ఉంది, మళ్ళీ ట్రయల్ కండక్ట్ చేయమని అడగచ్చు. ఒకవేళ ట్రయల్ పూర్తి అయితే, నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ట్రయల్ పూర్తి అవ్వాలా జగన్మోహన్ రెడ్డి కేసు, మళ్ళీ ట్రయల్ చేయమని అడగండి. లేదా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయమని అడగండి. ఒకవేళ ట్రయలే ప్రారంభం కాకపోతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమనండి. లోపభూయిష్టమైనటువంటి ఆధారాలతోటి ఒక వ్యక్తి మీద, ఒక పబ్లిక్ ఫిగర్ మీద ఎలా మీరు నేరారోపణ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి, చాలా మంది యాజిటేట్ అవుతారు, వాళ్ళలో విప్లవం రగులుతుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమనండి. లేదు, అంతకుముందు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది, జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ప్రతిభను అంతా కూడా చూపించి
ఆ కేసు విచారణ చేశారు, అన్ని ఆధారాలు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి అనుకున్నప్పుడు మరి సిబిఐ వాళ్ళు ఎందుకు వేయట్లేదు కౌంటర్లు ఎప్పటికప్పుడు, ఎందుకు అడగట్లేదు ట్రయల్ చాలా త్వరగా పూర్తి కావాలని చెప్పేసినటువంటి విషయాన్ని. ఒకవేళ సిబిఐ పనితీరు మీద కనుక మీకు అనుమానాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి హైకోర్టును ప్రశ్నించాలని నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు సలహా చెప్పాలి. పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని ఏమడిగాడు, అమిత్ షా పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాడు విశ్లేషణ, నాగేశ్వర్ గారు మాకెందుకు, మేము చేసుకోలేము విశ్లేషణ, మాలో చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మీలాంటి మేధావులు విశ్లేషించి కరెక్ట్గా వ్యవస్థ ఎలా నడవాలని చెప్తాను కదా, మీకు గౌరవం ఇచ్చి మీకు లైకులు కొట్టి మీకు ఫాలో అవుతుంది, మీరు చేసే విశ్లేషణలు ఇవా, 2 రాష్ట్రాల మధ్య ఇచ్చి పెడతారా? పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా వచ్చే జిఎస్టీ డబ్బులు కావాలి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి, కానీ పవన్ కళ్యాణ్ అక్కర్లేదు. చిరంజీవి సినిమాల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ కావాలి, జిఎస్టీలు కావాలి, కానీ చిరంజీవి అక్కర్లేదు. ఇప్పుడు మన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి విలేకరులందరూ కలిసి ఎంతమంది ఉంటారు? 15 మంది 20 మంది ఉంటారా? తెలంగాణ ప్రజలు ఎంతమంది? 3 కోట్ల మంది పైన ఉన్నారు. ఈ 3 కోట్లలో 1.5 కోటి మంది చేసి చెప్పించండి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కూడా ఆడడానికి వీల్లేదు అని. అల్లు అర్జున్ సినిమా మొట్టమొదటి రోజున ఆ పిల్లాడి తల్లి చచ్చిపోయింది కూడా హైదరాబాద్ నడిబొడ్డునే. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సినిమా వాళ్ళకి, ఈ చిరంజీవి గారి కుటుంబానికి, లేదా ఈ పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కూడా తెలంగాణలో కార్యాలయం ఉంది, ఆయనకు కూడా 0.1%, 0.2%, 0.3% ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నా కూడా, ఇవన్నీ మీ దృష్టిలో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నా కూడా, ఆ రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మీ హావభావాలు కానీ ప్రజలకు ఏ సందేశాన్ని పంపిస్తున్నాయి? నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ముసుగు తీయాలి, ఆల్రెడీ తొలగిపోయింది, కానీ ముసుగు తీసేస్తే బెటరు. వెళ్ళి మీరు తెలంగాణ వైసీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండండి, లేకపోతే సెక్రటరీగా ఉండండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి పడేస్తే ఆ పదవి తీసుకోండి. ఎందుకు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరు? రాజకీయ విశ్లేషణలు, తర్వాత మీడియా ట్రయల్స్, ఇవన్నీ చౌకబారివి, మీలాంటి మేధావులు చేయకూడనటువంటి పనులు ఇవి. వివేకానంద రెడ్డి చచ్చిపోతే మీడియా ట్రయల్ ఏంటి? ప్రభుత్వాలు లేవా? న్యాయ వ్యవస్థలు లేవా? రాజ్యాంగం లేదా? ఇవన్నీ తెలియనటువంటి ప్రజల అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనే మహాపాపాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చేస్తున్నాడు. 90% మంది అమాయక ప్రజలు దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే. జగన్కి షర్మిలకి గొడవ వస్తే మాకేంటి, మాకేం సంబంధం? కేసీఆర్ కవిత విడిపోతే మాకేంటి అంటే సామాన్య జనానికి మాకేంటి? మాకు అసలు ఏ సంబంధం, ఏ రకమైన సంబంధం అది ఆ విషయం. వాళ్ళిద్దరు ఎన్నికల బరిలోకి వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరు పరిపాలించగలరు, ఎవరు చక్కటి పరిపాలన అందించగలరు, ఎవరికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి మాత్రమే మా జూడి చూడడం. కానీ మీరు చేసే కన్ఫ్యూజన్ వల్ల ప్రజలు ఈ విషయాన్ని, ఈ ముఖ్యమైన విషయాన్ని, అసలు విషయాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ జగన్ కొట్టుకుంటే ఏమవుతుంది, కొట్టుకుంటున్నారా లేదా, ఎప్పుడు కొట్టుకుంటారు, ఎన్నాళ్ళెందు కొట్టుకుని, ఈ పనికిమాలిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే ఏంటి, కాంగ్రెస్ వస్తే బీజేపీ, ఏం వస్తే ఏంటి, ఎవరు రావాలి, ఎవరు వచ్చి ఏం చేయాలి అని చెప్పడమే మీలాంటి మేధావుల యొక్క అసలైనటువంటి లక్షణం. మీకు ఉండాల్సినటువంటి అసలైన లక్షణం ఇదే. ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారు, కానీ కేసీఆర్ వస్తే ఇలాంటి పథకాలు రావు, ఇలాంటి బడ్జెట్ రాదు, ఇంతటి బడ్జెట్ ఉండదు మనకి, లేకపోతే నిధులు రావు, నిధులు కొరత ఉంటుంది, లేకపోతే నిధులు చక్కగా వస్తాయి, ఏదో మీ విశ్లేషణ మీరు చెప్పాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మొత్తం 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి యువతకి, లేదా ఉచిత విద్య ఇవ్వాలి, ఉచిత వైద్యం అందించాలి, ఉచిత న్యాయం అందించాలి, ఇవి కదా మీరు చెప్పాల్సింది. విద్యుత్ బకాయిలను వసూలు చేయండి, విద్యుత్ రేట్లు తగ్గించండి, పెట్రోల్ రేట్లు తగ్గించండి, డీజిల్ రేట్లు తగ్గించాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని లక్షలు ఉండగా 5 పైసలకు కూడా పనికిరానటువంటి విషయాల మీద మీరు ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారు? సరే, అదేంటంటారంటే రాజకీయ నిరుద్యోగుల్లాగా ఈ మీడియాలో కూడా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, పని పాట ఉండదు, 5-10 గిల్లుకోవడం కోసం ఏవో మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే అర్థం ఉంది. లేదా గంటల తరబడి టీవీలో కూర్చోబెట్టి డిబేట్లు చేస్తున్నట్టు మూర్తి గారు లాంటి వాళ్ళకైతే వాళ్ళ పర్పస్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి వెనకాల నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి ఒక గమ్యం ఉంది, ఒక టార్గెట్ ఉంది. మీకేముంది? ఉంటే మీరు కూడా ముసుగు తీసేసి బయటకు వచ్చేయండి, వైసీపీ కండువా కప్పుకోండి, లేకపోతే ఇంకో కాంగ్రెస్ కండువా కప్పుకోండి. అప్పుడు మీరు కేవలం రాజకీయాలు మాట్లాడి మిమ్మల్ని పట్టించుకోరు. కానీ మీరు ఒక మేధావి ముసుగులో మిమ్మల్ని మీరు ఒక జర్నలిస్ట్గా చిత్రీకరించుకుంటూ, మిమ్మల్ని మీరు ఒక పెద్ద విశ్లేషకుడిగా చిత్రీకరించుకుంటూ ఇలాంటి విషయాన్ని చెప్పడం అనేది మహాపాపం, జన్మలకి వదిలినటువంటి పాపం అవుతుంది. నేను అడిగిన దాన్ని మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి, లేదా విశ్లేషించండి. నేను చెప్పింది కరెక్టా కాదా? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడగడానికి వెళ్లాల్సింది కోర్టుగా, అమిత్ షా దగ్గరగా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అధికారం కోర్టులకు ఉందా, అమిత్ షాకు ఉందా? సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని నేను. ఈ వీడియోని కావాలంటే అమిత్ షా గారికి కూడా చూపించండి, ఇబ్బంది ఏమి లేదు. అనే వెంటనే వచ్చి పొడిచాడు కదా నన్ను, ఏట్రా కోర్టుల కంటే నేను తక్కువ, లేకపోతే నాకంటే కోర్టులు ఎక్కువ అని అడగడు ఆయన. అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్పాలి కూడా నాకు తెలుసు. ఈ వ్యవస్థలో తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకు ఉంది, మీడియా ట్రయల్స్కి లేదు, మీలాంటి వాళ్ళకి అస్సలు లేదు. నిర్దోషిని శిక్షించే అధికారం కానీ, దోషిని వదిలిపెట్టే అధికారం కానీ ఎవరికీ లేదు.
ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే, ఒక ప్రభుత్వంలో పెద్ద తప్పు చేస్తే మనం వెళ్లాల్సిన న్యాయస్థానాలకి, అంతకంటే పైవాడి దగ్గరికి కాదు. ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉండగా చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు, చాలా విద్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి, హద్దుకు మించి ఫీజులు వసూలు చేస్తున్నారు, హాస్పిటల్స్లో సరైన వైద్యం అందట్లేదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు దోచుకుంటున్నారు, పేదవాళ్ళ రక్తం పీల్చేస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయింది, ప్రతి పనికి ఒక రేటు కట్టేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మ్యూటేషన్లకి అయితే ఒక రేటు, భూమి భారత్లో నమోదు చేసుకోవడానికి ఒక రేటు, ఈసీ కావాలంటే ఒక రేటు, ల్యాండ్ వాల్యూ సర్టిఫికేట్ కావాలంటే ఒక రేటు, ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ కావాలంటే ఒక రేటు, అలా ప్రతి ఒక్కదానికి రేటు కట్టేస్తున్నారు. వాటన్నిటి మీద ఏ ఒక్కరోజు కూడా స్పందించినటువంటి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఏదో జరిగిపోతోంది అనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం, అమాయక ప్రజల యొక్క మనసుల్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి చౌకబారు ప్రయత్నాలు చాలా అసహ్యంగా నిలుస్తున్నాయి నాగేశ్వర గారు. అండ్ మీ సపోర్ట్ కోసం అమాయకులను జర్నలిస్ట్ను 10 మందిని పోగేసుకుని వాళ్ళ చేత అవాకులు చవాకులు మాట్లాడేలా చేశారు మీరు ఆ రోజు ప్రెస్ క్లబ్లో. నాకు నిజంగా చాలా పర్సనల్గా బాధ అనిపించింది. తొలి వెలుగు రఘు అన్న, బక్కా జడ్సన్ అన్న నాకు చాలా గౌరవం. వాళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు అనుకో. రఘు అయితే డెఫినెట్గా నాకంటే చిన్నవాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను నా వయసు 56 సంవత్సరాలని. చాలా చక్కగా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, స్పష్టమైన అవగాహనతో మాట్లాడతాడు. ఏ టాపిక్ తీసుకున్నా నేను చాలాసార్లు అతని నుంచి ఇన్స్పిరేషన్ పొందాను. ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే మనం ఏ అంశాలు కవర్ చేయాలనేది చాలా చక్కగా చెప్తాడు. అలాగే బక్కా జడ్సన్ అతను ఒక టాపిక్ తీసుకొచ్చాడంటే ఇంకా దాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా కాదనే విధంగా సాక్ష్యాధారాలతో ఉంటాయి అతని దగ్గర. మరి ఎందుకు వాళ్ళిద్దరు లాంటి వాళ్ళు కూడా ఆ రోజున విచక్షణ కోల్పోయి మాట్లాడారు? మీ మూలంగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ మూలంగా. అండ్ దానికి ఏమైనా నిజమైన కారణం ఉందా? బలమైన కారణం ఏమైనా ఉందా? లేదు. అసలు ఈ పర్టికులర్ టాపిక్ని మొదలెట్టింది ఎవరు? ఇందులో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా కూడా నాకేం పెద్ద అభిమానమే లేదు. నా వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఆ విషయాన్ని. కానీ ఇక్కడ నిజం ఆడుకుందాం, మనం న్యాయం ఆడుకుందాం. పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకున్నాడు, అటువంటి వ్యక్తి మీద మీరు ఒక అభాండం వేశారు, అది వాళ్ళ రావణ కాష్టంలో రగులుతోంది. అంతరాత్మ సాక్షిగా చెప్పండి, ఇందులో పవన్ కళ్యాణ్ తప్పే ఉందా? ఒకవేళ ఆయన నిజంగా అమిత్ షాని కలిసినా, అమిత్ షా ఇలా చెప్పినా, మీరు చెప్పింది నిజం అనుకున్నా సరే దాన్ని ఇలా ఈ రకంగా బయటికి తీసుకురావడం కరెక్టేనా? అండ్ మీ విశ్లేషణలు ఏం చెప్పాలి? అమిత్ షా ఎవరు అరెస్ట్ చేయడానికి? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే వెళ్లాల్సిన కోర్టుకు కదా, ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వాలి కదా, లేదా ఆ కేసు స్పీడ్గా అవ్వాలో పిటిషన్ వేసుకోవాలి కదా. ఇది కదా మీ విశ్లేషణ ఉండాల్సిన క్రమం. మిత్రులారా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, సోదరులారా, మనం మొన్నటి వరకు 2014 వరకు అన్నదమ్ముల కంటే కూడా చాలా ఎక్కువగా ఐకమత్యంగా ఉండేవాళ్ళం. కొంతమంది నీచ నికృష్ట శక్తుల మూలంగా మనం విడిపోయాం. అయినంత మాత్రాన మీ మీద మేము, మా మీద మీరు బురదలుకోవడం అనేది చాలా వివేకం. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు మన మధ్య ఎప్పుడు చిచ్చు పెట్టి ఆ మంటలో చలిగాచుకుంటూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు కూడా. ఈరోజు సినిమా పరిశ్రమ వల్ల, తెలుగు సినిమా పరిశ్రమ వల్ల, ఆంధ్రులు దాంట్లో అధిక మొత్తంలో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి జిఎస్టీ రెవెన్యూ తీసుకోండి, అది ఒక్కడే తీసుకోండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లో షేర్లు అవన్నీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండడం మూలంగా ఇక్కడ చిత్ర పరిశ్రమ ఎంత డెవలప్ అవుతుంది, తెలంగాణ ప్రజలకే ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇటువంటి అంశాల మీద మీరు ఆలోచించండి. వీళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని, వీళ్ళు చేసే గోబల్స్ ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని మనం ఓన్ చేసుకుంటే నష్టపోయేది మనమే, వాళ్ళు కాదు. ఆయన చెప్పాడు కదా నాగేశ్వర గారు, ఆయనకి లైక్లు పెరుగుతున్నాయట, యూట్యూబ్ ద్వారా రెవెన్యూ పెరుగుతుందట. అంతేగాని వేరే రకంగా వేరే దారిలో వచ్చే మూటల గురించి చెప్పట్లేదు ఆయన. ఆయన కూడా ముసుగు తీసేసి మంచివాడిని, ప్రొఫెసర్నని, లేకపోతే అపర చాణక్యుడిని, విశ్లేషకుడిని ముసుగులు తీసేసి ఏదో పార్టీ కండువా కప్పేసుకోమన్నాడు, అయిపోతుంది అక్కడతోటి. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఈ విషయాన్ని రగిల్చింది ప్రొఫెసర్ నాగేశ్వర, పవన్ కళ్యాణ్. అది ఇద్దరు కలిసి చేశారా? పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా? అతనికి తెలుసా అసలు? ఇటువంటి ఒక వ్యాఖ్య బయటకు వస్తున్నటువంటి ఆలోచన కూడా లేదు అతనికి, నాకు తెలిసిందో. అతను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు యథాలాపంగా అన్నాడా, కుట్రపూరితంగా అన్నాడా, ఇంటెన్షన్గా అన్నాడా, భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా తప్పు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే రాజకీయవాదుల మీద అపవాదులు వేసి, లేకపోతే వాళ్ళ మధ్య జరిగిన గొడవల మీద చర్చలు జరిపే బదులు వాళ్ళు ఏం చేస్తే కరెక్ట్గా ఉండేది అనేది ప్రజాస్వామికంగా చెప్పండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, అంతేగాని వాళ్ళని ఇంకా కుప్పస్థ మండూకల్లా తయారు చేయకండి. ప్రజలారా, దయచేసి నా వ్యక్తిగతంగా నేను ఒక అనామకుడిని అనుకోండి, లేకపోతే ఎవరైనా అనుకోండి, నేను చేసే విన్నపం ఏంటంటే, ఇటువంటి వ్యాఖ్యలకి, ఇటువంటి వ్యాఖ్యానాలకి, ఇటువంటి వీడియోలకి లొంగిపోవడం మూలంగానే వీళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు ఇవాళ ప్రపంచంలో, ఇవాళ సమాజంలో. వీళ్ళెవ్వరూ కూడా మీకు దైనందిన జీవితంలో మీకు పనికొచ్చే ఏ ఒక్క అంశం గురించి వీళ్ళు చర్చించరు. మెడికల్ మాఫియా ఏ రేంజ్లో పెరిగిపోతుందో వీళ్ళు ఎప్పుడు చెప్పరు.
మనం ఇచ్చే గౌరవాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళ వీడియోలు చూడకండి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో అడగచ్చు, లేదా మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు చెప్తారు. అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.